దీపావళి పండుగ వచ్చేసింది. ఆ రోజున మనందరి ఇళ్లలో దీపాలతో అలంకరించి లక్ష్మీదేవిని పూజిస్తూ పటాకులు పేలుస్తూ సంతోషంతో ఆ పండుగను జరుపుకుంటాము. కానీ మీకు ఒక విషయం తెలుసా? ఈ పండుగ వెనుక ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క కథ ఉంది అని. ఈ వీడియోలో ఆ కథల గురించి తెలుసుకుందాం. నమస్కారం, హరే రామ్. మొదటి యుగం సత్యయుగం. ఈ యుగంలో దేవతలు మరియు రాక్షసులు కలిసి క్షీరసాగర మథనం చేశారు. ఆ సమయంలో ఆ క్షీరసాగరం నుంచి లక్ష్మీదేవి జన్మించింది. ఆ రోజునే నేడు మనం దీపావళి పండుగగా జరుపుకుంటాము. అందుకే ఆ రోజున మనం లక్ష్మీదేవిని పూజిస్తాము. రెండవ యుగం త్రేతాయుగం. శ్రీరామచంద్రుడు దుష్టుడైన రావణుడిని సంహరించి సీతామాతతో కలిసి ఈ దీపావళి రోజున అయోధ్యకు తిరిగి వచ్చారు. ఆ రోజు అమావాస్య. ఆ సమయంలో అయోధ్య ప్రజలు దీపాలతో అలంకరించి ఆ వెలుగుల్లో శ్రీరామచంద్రుడిని స్వాగతించారు. మనం దీపావళి జరుపుకోవడానికి ఇది ఒక కారణం కూడా. మూడవ యుగం ద్వాపర యుగం. ఈ యుగంలో నరకాసురుడు అనే రాక్షసుడు చెడు సహవాసం చేసి ప్రజలను వేధించేవాడు. దాన్ని చూసిన శ్రీకృష్ణుడు తన భార్య సత్యభామ సహాయంతో నరకాసురుడిని ఈ దీపావళి రోజున సంహరించాడు. అతని మరణంతో ప్రజలకు విముక్తి లభించింది. దీపావళి పండుగ మనకి చెప్పేది ఏంటి అంటే, అంధకారం ఎంత పెరిగినా ఒక దీపం వెలుగు వల్ల ఆ అంధకారాన్ని దూరం చేయొచ్చు. కనుక ఈ పండుగను సంతోషం, ప్రేమ అలాగే వెలుగుతో పంచుకుందాం. ఈ వీడియో కనుక మీకు ఇష్టమైతే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై శ్రీరామ్.